చక్కెర కొబ్బరి కుడకలకు చక్కెర కొబ్బరి కుడకలు తీసుకొని చక్కెర ఇస్తున్నాం సరికి సరి ఇస్తున్నాం చక్కెరమ్మ చక్కెర కొబ్బరి కుడకలకు చక్కెర కొబ్బరి కుడకలు తీసుకొని చక్కెర ఇస్తున్నాం సరికి సరి ఇస్తున్నాం. ఏమా ఇంకా అన్లోడింగ్ అయితలేదా? ఎంతసేపు ఉంటావు లోపల? అయిందే అత్తానా జల్దీ రా. తొమ్మిది అయితే అండి నీకోసం టైం ఆగది. అయితే కానీ తానానికి నీళ్ళు పెట్టుకో. నాకేం పని లేదనుకుంటున్నావా? నీకు పెట్టుకోరాదా నీళ్ళు? పీకే అవుతాయి నీ కథలు. నేను ఎన్ని చేయాలో నీకు తెలుసా? రాత్రి అయితే కార్తీక దీపం చూడాలి, పొద్దుగాల మా దోస్తులందరికి చెప్పాలి, గిన్నెలు గడగాలి, బట్టలు ఉతకాలి, వంట చేయాలి, ఇన్ని పనులు చేయాలి. నువ్వు ఇంటికాడ ఉన్నా ఏం చేస్తావు? గదే బాత్రూంలో 4 గంటలు కూర్చుంటావు ఫోన్ ఒత్తుకుంటా. మరి ఏం చేయమంటావే? టీవీ చూద్దామంటే నేను వార్తలు పెట్టుకుంటే నువ్వు సీరియల్ పెడతావు. నాకు నచ్చిన పాట నీకు నచ్చది. ఏదో బాత్రూమ్ ఉన్నదా ఎప్పటికీ నడుతుంది అట్లా. అవి చూడు మళ్ళా అదే పని. అమ్మా అరే ఏమో మాడిపోయిన అవసరం వస్తుంది ఇది. పప్పు అంతా మాడిపోయింది. ఇగలో కూడా తొక్కే కావచ్చు ఇక. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తా. ఆయనకు వంట చేయాలి. ఇంకా బాత్రూంలోనే అన్నాడు కావచ్చు. అరే 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 ఆగురా రే. రే నువ్వు రారా ఇట్రా లోపల రారా. అరే 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 రారా రే లోపల రారా. అరే ఇప్పుడు చూసిన ఫోనేనారా? వస్తే తేలిపోతాయి. మరి ఊరాదు నీకెందుకు నీ ఆడుకుంటే. మౌనిక మౌనిక ఏందక్క పిలిచినావు? మౌనిక కొంచెం పెసరపప్పు ఉంటే పెట్టరాదే. ఆయన కరీంనగర్ పోతానంటే తొందరగా టమాటా అండి పంపించిన, అది అయిపోయింది. ఇప్పుడు పప్పు వండుదాం అనుకుంటానా. అవునా అక్క, నేను వంట ఎత్తి గిన్నె తిననే తినడు. ఉట్టి పెసరపప్పు ఎట్లా తీసుకోవతావు? టమాటాలు కూడా ఇంత తీసుకోవు. ఆయనను వచ్చేటప్పుడు చికెన్ తెమ్మంట. అవునా, కొంచెం ఎక్కువ తీసుకురమ్మా. వచ్చినాక నేను కూడా పైసలు ఇస్తా. ఏ పైసలు ఎందుకక్క, నేను వండి పంపిస్తా పో. నీ లెక్క నేను ఎవ్వరిని చూడలేదేమో మౌనిక. నా సొంత చెల్లె కూడా ఇట్లా కూర అండి పంపిస్తా పో అని లేదు. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మలో నా ఇంటి పక్క ఉండేటట్టు చేసిండు ఆ దేవుడు. అమ్మా ఏం చెప్తున్నావే? అవునా? ఆహా
అరే చందు కుర్సతి కూర్చున్నారు పొలం దున్నుడు అయిందారా నారు పోసినావా? నారు పోసు కానీ ఉన్నాయి, ఇంకా 2 రోజులు అయితే నాటేయిగా. సరేరా హలో మౌనిక ఏం చేస్తానవే? ఇంటికి వస్తానా? రేపు ఆదివారం కదా, మనోళ్ళంతా మటన్ పోగులు ఎత్తారు. ఒక పోగు చెప్పినా ఇంకేమన్నా తెమ్మంటావా? మొన్న నువ్వు తెచ్చిన చికెన్ మస్తు ఉండేనట, రాధక్క చెప్పింది. మస్తు ఎక్కడ తెచ్చిందే? అద్దెకెళ్ళినే కదా తెచ్చిన. అది కాదండి, మీరు చేసిన చికెన్ కర్రీ బాగా అయిందట. అక్క మీ గురించి చెప్తుంటే నా రోమాలు నిలబడ్డాయి. అవునా? అంత మంచిగా ఉన్నదానే? సరే మళ్ళోసారి చేసినప్పుడు ఇద్దాం. ఏం మళ్ళెందుకు, ఇప్పుడే తీసుకురా, వండి పంపిద్దాం. నీకు అసలు ఆగనే ఆగదే. ఎంత తీసుకురమ్మంటావో చెప్పు. 1 కిలో, కిలోన్నర తీసుకురా. అంతేందుకే? మనతో పాటు వాళ్ళు కూడా తింటారు కదండి. సరే సరే సరే. మౌనిక ఆ, ఏందే ఇది? కిలోన్నర చికెన్ ఏమైంది? గంజలుట్టు పులిసే మిగిలింది. ఆ, మొత్తం నేనే తిన్నా. అట్లా కాదే, నిన్న రాత్రి కొంచెమే తిన్నా కదా, ఇప్పుడు ఉన్నదేమో ఇంకొంచెం తిందామని అడిగిన. చెప్పినే కదా రాధక్కకు పంపించినా అని. కొంచెం పంపుతారు కానీ మొత్తం పంపుతారా అని. అయినా నాకు అర్థం కాక అడుగుతా. ఉప్పు కానీ పప్పు కానీ సగం సామాన్ ఈడ, సగం సామాన్ ఆడ ఉంచుతాను. నాకు వచ్చే జీతం ఎంతో తెలుసా అని. ఏ రోజన్నా ఇస్తే కదా తెలిసేది. ఇంత నీకు, నీ సోకుల ఖర్చులకు, నీ అమ్మగారింటి పక్కి. మౌనిక ఏమైంది మౌనిక? మరిది గరం గరం ఉన్నాడు. ఏం లేదక్క, గరం మసాలా అయిపోయిందట, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దా కూసో అక్క. ఏం లేదు మౌనిక, నిన్న చికెన్ మంచిగా ఉన్నది, అది చెప్పడానికే వచ్చిన. థ్యాంక్ యూ మౌనిక. అయ్యో, మనలో మనకి థ్యాంక్ యూ ఎందుకక్క? ఇలా మటన్ కూడా వస్తుందా? అమ్మలోకి ఇంత పంపంగా నీకు కూడా పంపిస్తా. నీ లెక్క ఎవ్వరిని చూడలేదే మౌనిక. నా సంత చెల్లె కూడా కూరని పంపించలేదు ఎప్పుడు. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మలో నా ఇంటి పక్క ఉండేటట్టు చేసిండు ఆ దేవుడు నిన్ను. సరే, నువ్వు కూర వండుడు అయిపోయాక పిలువు, వచ్చి పట్టుకొని పోతా. అరే రాయేష్, ఇంకో పోగు తీసుకురా, రచనకు పైసలు ఇస్తా. సరే. నీకేమైనా బుద్ధి ఉందా? రాధక్క మంచిది కాబట్టి ఏమనుకోలే. ఏమనుకునేదేందే? నా సొమ్మే కదా మొత్తం. అప్పుల పాలు అవుతానా? నువ్వు ఎప్పుడింతే మంది ముందు నా పరువు తిత్తావు. రాధక్క నాకు ఎన్ని ఇస్తుందో తెలుసా నీకు? ఏంది వాయి? ఏమిత్తదే? మన ఇంట్లో సగం బోళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి తెలుసా? మొన్న 5 కిలోల సరుపు తెమ్మన్నావు, సగం మన ఇంట్లో ఉన్నది, సగం వాళ్ళ ఇంట్లో ఉన్నది. మరి ఏం చేయమంటావు? వాషింగ్ మిషన్ కొనమంటే కొన్నావా? నేను ఎన్ని చేయాలో నీకు తెలుసా? రాత్రి కార్తీక దీపం చూడాలి, పొద్దుగాల దోస్తులందరికి చెప్పాలి, అన్ని పనులు నేనే చేయాలి. నువ్వు ఇంటికాడున్నా గదే ఫోన్ పట్టుకొని గదే లోకం. హలో, ఏమైందన్నా? వదిన ఫోన్ ఎత్తలేదు, చిట్టి కట్టవా? సరే నేను కడతారా? ఏం తమ్ముడు, ఆదివారం ఎంత లేట్ అయ్యావు? ఇంటికాడ మటన్ అని వచ్చేసరికి ఈ టైం అయిందన్న. అన్నా కళ్ళు తీసుకురా. అక్క, కూర అయిందే, పంపి అన్నా. కూర కోసం చేయలేదే. మా ఆయన కరీంనగర్లో ఇల్లు కొందామని పోయిండు కదా,
అది ఓకే అయిందట. ముందు నీకే చెప్దామని ఫోన్ చేసిన. ఓకే అక్క. ఏమైందే డల్గా మాట్లాడతాను? ఏం లేదక్క, ఈయన గురించి నీకు తెలిసిందే కదా. సరే వస్తున్నావు. సరే. అన్నా, నేను సంపాదించిందంతా అట్టి ఖర్చులకే పోతాను. రూపాయి మిగులుతలేదు. మీదికెళ్ళి అప్పులు అవుతున్నాయి. నీకే 30,000 దాకా ఇవ్వాలి నేను. ఏ పోనీరా, ఆ 30,000 గురించి ఎందుకు? నువ్వేమనుకోనంటే ఓ ముచ్చట చెప్తా. పెళ్ళై 3 సంవత్సరాలు అయిందక్క. ఎప్పుడు ఒక మంచి చీర కొనుక్కోవాలి. ఏమనంటే పైసలు లేవంటాడు. పైసలు ఎట్లా మిగులుతాయి అన్న? అడ్డమైనవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుంది. ఈ ఆన్లైన్ పాడుగా నా సాగుకు వచ్చింది. 200 రూపాయలు తక్కువ అయితే 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారా? పొద్దున చికెన్ కోసం గొడవ అయింది తెలుసా? ఏమనంటే పోయి ఆ బాత్రూంలో కూర్చుంటాడు. నాతో ప్రేమగా మాట్లాడిందే లేదు. అన్న, ప్రేమగా మాట్లాడితే గొడవ. ఏం చేయాలో తెలియకపోయి బాత్రూంలో కూర్చుంటాను. ప్రతి నెల నా బడ్జెట్ చూస్తే భయం అవుతుంది అన్న. ఈయన చాదస్తంతో చచ్చిపోతున్నక్క. ఇట్లనే ఉంటే లైఫ్ ఏమవుతుందో అని భయం అవుతుంది. చచ్చిపోతుందక్క. మౌనిక, నేను ఒక మాట అంటే ఏమనుకోవు కదా. నువ్వు నా దగ్గరనే 2 చిట్టీలు ఎత్తాను. ఎప్పుడైనా టైంకి కట్టినవా? నీ మొగునికి ఎప్పుడైనా టైంకి అండి పెట్టినవా? నేను మీ ఇంటికి పప్పుకో ఉప్పుకో వస్తా. ఉన్నది ఇయ్యాలే. నేను అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తావు. ఎందుకు చెప్పు? ఎందుకో తెలుసా? ఆమె చిట్టీలు ఎత్తాంది. ఒక్కసారైనా టైంకి కడతానంటే కట్టది. అప్పులు ఎక్కువ అవుతున్నాయి. దీన్ని ఏమంటారో తెలుసా అన్న? ఘోరమైన పరిస్థితి. గొప్పలకు పోవడం కాకపోతే నీ జీవితం నువ్వు చూసుకోవాలి. ఊరంతా నువ్వే చూసుకోవాలంటే నీ జీవితం ఎప్పుడు బాగుపడుతుంది? మమ్మల్ని చూడు, మేము కష్టపడి డబ్బు పొదుపు చేసి కరీంనగర్లో ఇల్లు కొంటున్నాం. మీరు చూడు, అప్పులు చేస్తాను. చేయి కలిస్తేనే చప్పట్లు. ఉన్న దాంట్లో పెట్టాలి కానీ ఊడ్చి మరి పెడితే ఎట్లనే? తమ్మి, ఈ అన్ని విషయాలు మీ భార్యతో మాట్లాడు. బాత్రూంలో కూర్చొని నువ్వే బాధపడితే బాధలు పోతాయా? ఇట్లే కంటిన్యూ అయిందనుకో, ఇక జీవితంలో ఇంక ఏమీ ఉండదు. నీ పిసినారితనం, నీ చేదస్తం నీకేమైనా మేలు చేసిన యారా? మందికి చెప్పుకునే బాధలన్నీ ఫస్ట్ మీ భార్యకి చెప్పుకో. ఇప్పుడు వెనకే లేదనుకో, నీ వెనక ఏమీ ఉండదు. కళ్ళు తాగినాక చెప్పారనుకోకు. ఇంటికెళ్ళి మంచిగా ఆలోచించి. ఎక్కడో అనకాపల్లి వచ్చా, ఇక్కడ సెట్ కాలేదా? నువ్వెప్పుడు సెట్ అవుతావు తమ్మి? ఒకసారి ఆలోచించి. ముందు మీ ఖర్చులు తగ్గించుకోండి. మరిది నువ్వు కూర్చొని ఫ్రీగా మాట్లాడుకోండి. జీవితం ఎప్పుడు పూలబాట కాదు. మీరిద్దరు కలిసి అనుకొని చేస్తేనే పనులు అవుతాయి. మంచిగా ఆలోచించుకోండి. ఇక నాకు పని ఉన్నది, నేను పోతాను చెల్లిగా. తాగొచ్చిన కదా, రొల్లి పెడతాను అనుకోకు. నీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా నీతో మాట్లాడాలి. ఇప్పటిదాకా జరిగిందని తెడిచిపెట్టు. ఈ కాడ నుంచి మన జీవితం ఇట్లా ఉండదు. నేను మారుతా. నేను కూడా మారుతా. నేను బాత్రూంలో కూర్చోను. నేను కూడా పొద్దున్న లేచి వంట చేస్తా. నేను చాదస్తంగా ఉన్నాయి. నేను కూడా చీటికి మాటికి విసుక్కోను. నేను పిసినారిని కాదు. నాకు తెలుసండి, తప్పంతా నాదే. ఉన్న దాంట్లో సర్దుకుపోవాలని నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రతి చిన్న విషయానికి మీతో గొడవపడి మిమ్మల్ని మస్తు ఇబ్బంది పెట్టినా. ఈ కాడ నుంచి జీతం నీకే ఇస్తా. పద్ధతి ప్రకారం నువ్వే ఖర్చు పెట్టు. నాకు జీతం మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎంత వస్తుందో తెలిస్తే దాని ప్రకారం మనం బడ్జెట్ వేసుకుందాం. నెలకు చీర కొనిస్తా. నెలకో చీరేం అవసరం లేదు, పండగ కోడి కొంటే చాలు. నీకే బట్టలు లేవు, ముందు నువ్వు కొనుక్కో. ఇయాటి నుంచి మన ఇంట్లో గిన్నెలు మన ఇంట్లోనే ఉంటాయి. ఏదన్నా ఉంటే మన ఇద్దరం మాట్లాడుకుందాం, మందితో కాదు. ఆకలి అవుతుంది కావచ్చు, తిందాంపా. తిందాం కానీ మీ అమ్మలో కొంచెం కూర పెట్టి ఇచ్చేస్తా. ఏమద్దు. వాళ్ళకు మాత్రం ఓళ్ళు ఉన్నారే, అలా మనమే చూసుకోవాలి కదా. ఉన్నదాంట్లో ఇద్దాం. ఊడిసిచ్చాడు ఎందుకు? సరే.
సరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా టాకీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని గట్టిగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గట్టి కొట్టండి. గంట గట్టి కొట్టిర్రి